యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. స్తోత్రం చెప్పండి. అమ్మో, దేవుని బిడ్డవని నువ్వు పేరు పెట్టుకుంటూ వచ్చేది కాదు, అది ఆయన ఇవ్వాలా. ఎవరు ఇవ్వాలమ్మా? మాట్లాడలేదు, ఆయన ఇవ్వాలా. ఇప్పుడు నువ్వు ఎక్కడో రోడ్డు పక్కన కారు ఆగింది, కారు మీద తీయేసి ఫోటోలు దిగినందుకు మాత్రం నీదైపోద్దా? మాట్లాడలేదు, అవ్వదు. అర్థమైందండి? తాళం ఉంటది ఏమండి, అది ఎవరి దగ్గర ఉంటది? ఆ కారు ఎవరిదో వాడి దగ్గర ఉంటది. హల్లెలూయా. అలాగే దేవుని పిల్లలనే అధికారం ఆయన దగ్గర ఉంది. ఆ అధికారం నీకు ఇవ్వాలంటే ఈమె నా బిడ్డ అని దేవుడు అధికారికంగా ప్రకటన చేయాలంటే ఇది ఇక్కడ రాయబడిన మొదటి మాట ఏంటి? ఆయనను అంగీకరించాలా. అమ్మా, ఏం దేవుని బిడ్డలారా, ఆయనను అంగీకరిస్తేనే నువ్వు దేవుని బిడ్డవే. ఏం అంగీకరించాలి? ఆయనను అంగీకరించడం అంటే ఏమండి, నీ జీవితంలో ప్రతి క్షణం కూడా ఆయనకు నచ్చినట్టు నువ్వు బ్రతకాల. ఆయనే నా యజమాని అని నువ్వు అంగీకరించాలి. ఆయనే నా దేవుడు అని నువ్వు అంగీకరించాలి. నా పాపముల కొరకు చనిపోయింది ఆయనే, ఈ లోకంలో నిజమైన రక్షకుడు ఆయనే అని నువ్వు అంగీకరించాలా. అందుకంటది కింద ఆయనను ఎందరు అంగీకరించరో అనే మాట దగ్గర, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి. ఎవరికి అంగీకరించడం అంటే ఏంటి? ఆయన యందు విశ్వాసం, నమ్మకం. అంగీకరించడం అంటే నమ్మకం ఉంచాలా. ఈ నా జీవితాన్ని ఏదైనా చేయగలరని నువ్వు నమ్మాలా, ఎట్టయినా ఆశీర్వదించగలరని నువ్వు నమ్మినప్పుడు నీకు దేవుని బిడ్డగా జీవించే అధికారం దేవుడిస్తాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.